6, 5, 4, 3, 2, 1, 0 అన్నాడు. ఇదేంద్ర అంటే కౌంట్ అని చెప్పాడంటే 6 మీన్స్ నాకు 6 డిజిట్స్ శాలరీ సార్, అంటే 6 అంకెల జీతం, ₹1,00,000 జీతం కావాలా. 5, నేను 5 వారానికి 5 రోజులు పని చేస్తా, 2 days రెస్ట్ తీసుకుంటా ఫ్యామిలీతో. చూడు సార్ ఎంత మంచి కోరిక. 4, 4 చక్రాల కారు కావాలి. 3, 3 bedroom ఫ్లాట్, ఒకటి నాకు, నా భార్యకి, మా అమ్మ నాన్నకి, నా బిడ్డలకి. 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. 1, ఒకే పెళ్ళాం. 0, టెన్షన్ లేకుండా బతకడం. చిన్నప్పటి నుంచి సార్, అందుకే ఏం చెప్తున్నాము, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఈ 3 సంవత్సరాలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో 30 సంవత్సరాలు మహారాజులాగా మహారాణిలాగా బతుకుతారండి. ఇది పెద్దవాళ్ళు చెప్పిందే. నేను చెప్తాను, ఏదైతే నువ్వు ఇష్టపడతావు అది నీకు వెనకటికి ఇన్స్టాల్మెంట్ లైఫ్ లేని బతకచ్చు కదా సార్, ఇన్స్టాల్మెంట్ లేని లైఫ్. అదే క్రమంలో ఇంకో చిన్న మోరల్ స్టోరీ ఉంది సార్. ఒకసారి US లో చిన్న ప్రయోగం చేశారంట సార్. 100 మంది స్టూడెంట్స్ ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ ఏమైనా రాసి ఉండరా బాబు అంటే, వాళ్ళు లడ్డు, గులాబ్ జామ్, జాంగరీ అని చెప్పి అంత స్లిప్పులు రాసిచ్చారు. వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ సార్, రకరకాలు ఉన్నాయి కదా సార్ ఇష్టమైన స్వీట్స్. అది తెచ్చి ఏం చేశారు వాళ్ళు, అది జడ్జ్ చేసి ముద్ర పెట్టారు. చూపు అంతా దేని మీద ఉంది సార్ ఇంకా పిల్లలకి, స్వీట్స్ మీదే. అప్పుడు పిల్లలు చెప్తారు, నాన్న దేని మీద ఉందిరా చూపు, స్వీట్స్. ఓకే రైట్, నీకు నచ్చిన స్వీట్ ఆడుంది. వాళ్ళు చేయి పెట్టారు, రే ఆగండి అన్నారు. ఏమంటే 2 hours ఆ స్వీట్స్